హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈరోజు మన షార్ట్ వీడియో వేడి వేడి చేపల పులుసు అండి. వేడి వేడి చేపల పులుసుతో నా లంచ్ అయితే ఈరోజు ఈ విధంగా ముగించేసాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను ఒక బౌల్ తీసుకుని ఒక నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టేశాను. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పూన్ జీలకర్ర, ఒక గుప్పుడు కరివేపాకు, 4 పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేశాను. 2 ఉల్లిపాయలు పలసమూడులో గ్రైండ్ చేసి వేసి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసాను. ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, 3 స్పూన్లు కారం, రుచికి సరిపడగా కల్లుప్పు వేసి అటు ఇటు కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మసాలాలో అయితే ఇలా పేర్చేసాను. అటు ఇటు చేప ముక్కల్ని టర్న్ చేసుకుంటూ మసాలా పట్టేంత వరకు అటు ఇటు కలుపుతూ చింతపండు పులుసు వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసాను. మూత అయితే పెట్టేశానండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.